అమూల్య విశ్వ విషయం రామరాజుకి చెప్పి శ్రీవల్లి కుట్ర తెలుసుకుని గెంటేసిన చందు. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్య విశ్వ విషయం రామరాజుకి చెప్పడమేంటి? వల్లి చెప్తే ప్రాణాలు పోతాయి అన్నట్టు బెదిరించింది కదా. మరి అయినా సరే రామరాజుకి నిజం చెప్పాలి అని చందు అనుకున్నాడా? మరి శ్రీవల్లి కుట్ర తెలుసుకోవడమేంటి? అంటే అమూల్యను నిలదీస్తే శ్రీవల్లి గురించి నిజం చెప్పిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే చందు చెప్తే ఏం జరుగుతుందో ఏదో ముందుగా జ్యోతిష్యం చెప్పినట్టుగా వల్లి చెప్పేసేసరికి చందు ముందు అసలే భయస్తుడు. చెప్తే నిజంగానే ఇలా జరుగుతుందేమో, నా చెల్లెలి ప్రాణాలు పోతాయేమో, ఆవేశంలో ఎన్నో గొడవలు జరుగుతాయేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నవాడు కాస్త ఏం చేయాలి, చెప్పకపోతే వీళ్ళిద్దరూ ప్రేమ ముదిరి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ విశ్వకు అమూల్య వెంట ఎందుకు పడుతున్నాడు? అసలు విశ్వకు ఒక అమ్మాయిని ప్రేమించే మనస్తత్వం కలవాడు కాదు. గొడవలకి కయ్యాలకి కాళ్ళు దువ్వే రకం. మరి అలాంటిది వాడు ఎందుకు నా చెల్లెల్ని ప్రేమించడానికి ఇంత ఆరాటపడి నా చెల్లెల్ని ప్రేమించాడు? ఇద్దరు పార్కులంట తిరిగే వరకు వచ్చిందంటే వీళ్ళిద్దరి మధ్య ఎంతవరకు వెళ్ళింది అన్న ఆలోచన అయితే వచ్చేస్తుంది. ఇంకా చందుకైతే ఈ నిజం చెప్పేయాలి, నాన్నకు చెప్పాలి, నాన్నకు చెప్పకపోతే ప్రశాంతత ఉండదు అని చెప్పి ఆలోచిస్తూ ఉండేసరికి ఈలోపు మంచినీళ్ళు తాగి లోపలికి వచ్చింది కదా వల్లి. వచ్చేసరికి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నావేంటి బావా? ఆ విషయం చెప్తే ఏం జరుగుతుందో చెప్పాను కదా, చెప్పొద్దు బావా, ఆ విషయాన్ని మర్చిపో, నేను అమూల్యతో మాట్లాడతాను అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ప్లీజ్ బాబా ఆ విషయం వదిలేసే, అమూల్యతో నేను మాట్లాడతాను, అమూల్యను నేను మందలిస్తాను అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తుంది. చెప్పేసరికి ఇంకా ఆగిపోయి మరుసటి రోజు ఒరే పెద్దోడా అని చెప్పి పిలుస్తాడు చందు. రామరాజు అయితే ఏంటి నాన్న అని చెప్పాను. కానీ రాత్రి ఏదో ఇంపార్టెంట్ విషయం, మన పరువుకు సంబంధించిన విషయం అని చెప్పావు కదరా, ఏంట్రా అది అని చెప్పాను. కానీ ఏమీ లేదులే నాన్న అంటూ చందు కాస్త పిలుస్తున్నా వెళ్ళిపోతాడు. అదేంటి రాత్రి ఏదో పరువుకు సంబంధించిన విషయం అన్నాడు. చెప్పబోయేసరికి వల్లి కళ్ళు తిరిగి అది కాలు జారి పడిపోయినట్టుగా పడిపోయింది. ఇప్పుడేమో ఏమైంది అని అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి పెద్దోడు అని రామరాజు ఆలోచనలోనే నీకేమైనా చెప్పాడా బుజ్జమ్మ అని చెప్పాను. కానీ నాకేం చెప్పలేదండి అని చెప్పనేసరికి వాడేదో అనుకుని ఉంటాడు. చెప్పే ఉద్దేశం ఉంటే పెద్దోడే చెప్పేవాడు కదండి అని చెప్పి ఇంకా బుజ్జమ్మ చెప్పేసరికి సర్లే నేను మిల్లి దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి రామరాజు కాస్త మిల్లికి వెళ్ళిపోతాడు. మిల్లికి రామరాజు వెళ్ళిపోతాడు. ఇటు చందు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిపోయినా చందుకు తన తండ్రిని మోసం చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, ఆ ప్రేమించిన అమ్మాయి విషయంలో తన తండ్రికి చెప్పకపోవడం వల్లే కదా తన ప్రేమను కోల్పోయాడు. అదే తను ధైర్యం చేసుంటే తన తండ్రికి చెప్పుంటే తన ప్రేమ విషయం ఖచ్చితంగా వాళ్ళ నాన్న పెళ్లి చేసుండేవాడు. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని చెప్పినా కొడుకు ఆ అమ్మాయి గురించే అంతలా ఆలోచిస్తున్నాడు అని తెలిస్తే ఖచ్చితంగా పెళ్లి చేయకుండా ఉండడు కదా. అప్పుడు అలా జరిగిందని దేన్ని కూడా ఆలస్యం చేయకూడదు. నాన్న దగ్గర ఏ విషయం దాయకూడదు. ముఖ్యంగా చెల్లి విషయం. చెల్లికి ఆ విశ్వగాడికి మధ్య ప్రేమ నడుస్తుంటే అది చిగురించకుండానే మధ్యలోనే తుంచేస్తే ఏ గొడవ ఉండదు. లేదంటే అది ఇంకా ప్రేమ పెరిగి ఇంకా దేనికైనా దారి తీస్తే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. అసలే రెండు కుటుంబాలకి పడదు. ఒకరంటే ఒకరికి చాలా కోపాలు, కక్షలు, ప్రాణాలు తీసుకునేంత కక్షలు కూడా పెంచుకుంటారు ఆ ఇంటి వాళ్ళు. మరి అలాంటిదా విశ్వ అమూల్యను ప్రేమించాడంటే దీని వెనక ఏదో కుట్ర దాగుంది అని అనిపిస్తుంది. ఖచ్చితంగా కుట్ర లేకుండా విశ్వకు అమూల్య వెంట పడడు. ఇదేదో తేడాగా అనిపిస్తుంది. ఏదేమైనా సరే
వీలైనంత తొందరగా ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టాలి. నాన్నకు ధైర్యం చేసి విషయాన్ని చెప్పేయాలి. అటు అమూల్యనుతో ఎలా నాన్న మాట్లాడాలో తెలుసు. ఆడపిల్లల పట్ల నాన్న అంత దురుసుగా ప్రవర్తించరు. మగవాళ్ళనైనా సరే మాట్లాడతారు కానీ ఆడపిల్లలను దురుసుగా మాట్లాడరు. అమూల్యకు నచ్చ చెప్పుతారు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు. వల్లి నన్ను భయపెట్టడం కోసమో ఇలా ఎందుకు చెప్పిందో తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని దాచిపెట్టడం అంత మంచిది కాదు అని చెప్పి రామరాజుకి ఫోన్ చేస్తాడు. ఇంకా చందు అయితే ఫోన్ చేసేసరికి చెప్పరా పెద్దోడా అని చెప్పనేసరికి నాన్న ఎక్కడున్నావు అని చెప్పను కానీ నేను మిల్లి దగ్గరే ఉన్నాను అనేసరికి ఫోన్ పెట్టేస్తాడు. ఇదేంటి ఎక్కడున్నావు అని అడిగి ఫోన్ పెట్టేశాడు అని చెప్పి అనుకుంటుండగానే ఎవరు బావా అని చెప్పను కానీ పెద్దోడ్రా రాత్రి ఏదో ఇంపార్టెంట్ విషయం పరువు పోయే విషయం కుటుంబకు సంబంధించిన విషయం అని చెప్పాడా? ఆ విషయం ఏంటో చెప్పలేదు. పొద్దుట అడిగితే ఏమీ లేదన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అందుకే ఏంటో అర్థం కావట్లేదు. పెద్దోడికేదో సమస్య వచ్చుంటుంది బావా. ఆ విషయం నీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడేమో. బావా నువ్వు వాడిని భయపెట్టేకు. వాడు రావడంతోటే గదిలోకి తీసుకెళ్ళి అసలేంట్రా సమస్య ఈ నాన్నకు చెప్పు అంటూ సముదాయించి అడుగు. పెద్దోడు చెప్తాడు బావా. నువ్వు భయపెట్టావనుకో పెద్దోడు ముందే భయపడిపోతాడు. అసలే వాడు పిరికోడు అని చెప్పనగానే నాకు తెలిసిలేరా అని చెప్పనేసరికి బావా పెద్దోడొచ్చాడు బావా అని చెప్పాను కానీ ఓహో అయితే నాకేదో చెప్పడం కోసమే వచ్చుంటాడురా వాడు. సరే నేను గదిలోకి వెళ్తున్నాను. వాడిని కూడా గదిలోకి రమ్మను. నువ్వు వాడికి ధైర్యం చెప్పు. ఏదైనా ఉంటే నాన్నకు చెప్పరా. నాన్న సమస్యను పరిష్కరిస్తారు. నువ్వు టెన్షన్ పడకు అని చెప్పు. సరే బావా నువ్వు వెళ్ళు నేను చెప్తాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా బయట ఎదురు చూస్తూ ఉంటాడు తిరుపతి అయితే. మావయ్య నాన్న ఎక్కడా అని చెప్పాను కానీ ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అనగాని నాన్నకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పాను కానీ ఏదైనా సరేరా ధైర్యంగా మీ నాన్నకు చెప్పు. మీ నాన్న చూసుకుంటాడు. నువ్వు దేని గురించి ఆలోచించకు. ఎందుకంటే మీ నాన్న అన్ని సమస్యలను చూసుకుంటాడు. నువ్వు టెన్షన్ పడి ఇంతకు ముందు ఏదో చెప్పలేనట్టుగా ఇప్పుడు చెప్పకపోతే చాలా నష్టాలు జరుగుతాయి అనగాని అందుకే మామయ్య ఆలస్యం చేయకూడదనే వచ్చాను. నాన్నకి ఈ విషయం అర్జెంటుగా చెప్పేయాలి అని చెప్పి ఇంకా చందు కాస్త అనేసరికి మీ నాన్న గదిలో ఉన్నాడురా వెళ్ళు అని చెప్పాను కానీ సరే మామయ్య అని చెప్పి గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళేసరికి ఇంకా గదిలోకి వెళ్ళడంతో రారా చందు నీకోసమే ఎదురు చూస్తున్నాను అనగానే నాన్న నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నాన్న అని చెప్పాను కానీ దేని గురించిరా అని చెప్పనేసరికి ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం నాన్న అని చెప్పాను కానీ మన కుటుంబానికి సంబంధించిన విషయమా అసలు దేని గురించిరా దేని గురించి నువ్వు అంటున్నావు అనగానే అమూల్య గురించి అనేసరికి అమూల్య గురించి ఏంట్రా అసలు ఏం జరిగింది అని చెప్పనేసరికి నాన్న మీరు కంగారు పడకండి. నేను ఎలా అంటున్నానని మీరు టెన్షన్ పడకండి. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పనేసరికి నువ్వు నన్ను టెన్షన్ పెడుతున్నావురా అని చెప్పాను కానీ నేను టెన్షన్ పెట్టను నాన్న. మీరు కంగారు పడకుండా వింటే చాలు అని చెప్పనేసరికి సరే చెప్పరా అని చెప్పాను కానీ నేను మొన్న ప్రేమ మేమంతా కలిసి ఆ రోజు పార్కుకి వెళ్ళాం కదా అని చెప్పాను కానీ వెళ్ళారని మీ అమ్మ చెప్పింది లేరా అని చెప్పనేసరికి ఆ రోజు అక్కడ నేను అమూల్యను చూశాను నాన్న అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి అమూల్యని చూసావా ఏమంటున్నావరా అని చెప్పాను కానీ అవును నాన్న నేను ఆ రోజు అమూల్యని చూశాను. ఎందుకంటే నేను అలా పొరపాటున చూసానా అని 1-2 సార్లు నన్ను నేను పరీక్షించుకున్నాను. అమూల్య విశ్వక్గాడితో కలిసి తిరుగుతుంది నాన్న అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అమూల్య విశ్వక్తో కలిసి తిరగడం ఏంటి అని చెప్పాను కానీ అవును నాన్న అదే నాకు అర్థం కావట్లేదు. ఆ విశ్వక్కి అమూల్యకు అసలు ఎలా సంబంధం కుదిరిందో తెలియదు కానీ విశ్వక్తో కలిసి తిరుగుతుంది. అలా కలిసి తిరగడం చూసి నేను షాక్ అయ్యాను నాన్న. వెంటనే ఆ రోజు రాత్రి మీకు ఆ విషయం చెప్పాలనుకున్నాను రాత్ర. కానీ అలా చెప్తే ఏం జరుగుతుందో అని ఆలోచించేలోపు ఈలోపు వల్లి కింద పడిపోవడం జరిగింది. సరే మీరు వచ్చాక చెప్దామనుకుంటే వల్లి ఏమో చెప్పొద్దు, చెప్పడం వల్ల
మరణాలు జరుగుతాయి అంటూ నన్ను భయపెట్టింది నాన్న, అందుకే చెప్పలేదు అనగాని, అదేంట్రా నీకు తెలిసిన విషయం మాకు చెప్పకపోతే మరణాలు జరగడం ఏంటి, చెప్పాల్సిన పరిస్థితి ఉండాలి కదా అని చెప్పాను. కానీ అందుకే నాన్న నేను ఆలస్యం చేస్తున్నానని, తప్పు చెయ్యకూడదు అన్న ఉద్దేశంతోనే నీకు నిజం చెప్పేయాలి, లేదంటే మాత్రం ఈ సమస్య చాలా పెద్దదవుతుందని భయమేసి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి, నువ్వు చెప్పేది నిజమేనా పెద్దోడా అని చెప్పాను. కానీ అబద్ధం నేను ఎందుకు చెప్తాను నాన్న, అమూల్య విశ్వకు చాలా క్లోజ్గా ఉన్నారు, పార్కుల వెంట తిరిగేంత వరకు వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏదో నడుస్తుందేమో అని డౌట్గా ఉంది నాన్న. అందుకే నువ్వొక్కసారి అమూల్యతో మాట్లాడు అని చెప్పనేసరికి, ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే అమూల్య కాలేజీ దగ్గర ఉంటుంది కదా, తిరుపతిని పంపించి అమూల్యని ఇక్కడికి తీసుకొద్దాము, ఇక్కడే మాట్లాడదాము అని చెప్పనేసరికి, సరే నాన్న అని చెప్పి ఇంకా తిరుపతిని పిలుస్తాడు. ఏంటి బావా అని చెప్పాను. కానీ నువ్వు అర్జెంటుగా కాలేజీ దగ్గరికి వెళ్ళి అమూల్యను తీసుకుని సరాసరి ఇక్కడికి రా అని చెప్పాను. కానీ ఎందుకు బావా అని చెప్పనేసరికి, చెప్పింది చెయ్యి అని చెప్పాను. కానీ సరే బావా సరే అని చెప్పి ఇంకా సరాసరి కాలేజీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అమ్మ అమూల్య అని చెప్పాను. కానీ ఏంటి మామయ్య ఎలా వచ్చావు అనగాని, నిన్ను అర్జెంటుగా మీ నాన్న తీసుకుని రమ్మని చెప్పాడు అని చెప్పనేసరికి, ఎందుకు మామయ్య అని చెప్పాను. కానీ చెప్పింది చెయ్యి అని మాత్రమే చెప్పాడమ్మా, నాకే విషయం తెలియదు అని చెప్పనేసరికి, సరే అని ఇంకక్కడ పర్మిషన్ పెట్టి బ్యాగ్ తీసుకుని వచ్చేస్తుంది. అదేంటి మావయ్య ఇంటికి తీసుకువెళ్లకుండా మిల్లు వైపు తీసుకెళ్తున్నావు అని చెప్పాను. కానీ మీ నాన్న మిల్లు దగ్గరే కదా ఉన్నాడు, అక్కడే మీ చందు అన్నయ్య కూడా ఉన్నాడు అని చెప్పనేసరికి, అన్నయ్య నాన్న కలిసి నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూనే అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, ఏంటి నాన్న అర్జెంటుగా రమ్మని మామయ్యని పంపించావు అని చెప్పనేసరికి, లోపలికి రా, ఒరే తిరుపతి నువ్వు బయట చూసుకో అని చెప్పనేసరికి, సరే అని చెప్పి ఇంకా లోపలికి పిలిచిన తర్వాత, అసలు నీ ఉద్దేశం ఏంటమూల్య అని చెప్పాను. కానీ దేని గురించి నాన్న, మీరు ఏ విషయం గురించి అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే, విశ్వక్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమూల్య. నాన్న అది అని చెప్పనేసరికి, నిన్ను కోపడ్డం లేదమ్మా, నీకు అసలు ఏంటో చెప్పాలని అనుకుంటున్నానంతే. నువ్వు ఆ విశ్వకు ఇద్దరు పార్క్లో క్లోజ్గా ఉండడం మీ అన్నయ్య చందు చూశాడంట, అందుకని నాకు వచ్చి చెప్పాడు. ఈ విషయం రాత్రే చెప్పాలనుకున్నాడు, రాత్రి చెప్పడం కుదరలేదు, అందుకే ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నించాడు. అసలు వల్లివియే ఆపేసిందంటలే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు ప్రేమించావా అని చెప్పనేసరికి, అది నాన్న అని చెప్పాను. కానీ మొహమాట పడద్దు, ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేదా ఫ్రెండ్స్ కొలిది మాట్లాడుతుంటే మాట్లాడుతున్నానని చెప్పు. నా కూతురు నా దగ్గర అబద్ధం ఆడదు, కానీ నిజాన్ని కూడా దాచిపెట్టదు అని చెప్పనేసరికి, ప్రేమిస్తున్నాను నాన్న, నిజానికి నేను విశ్వక్ని కావాలని ప్రేమించలేదు, అసలు విశ్వక్తో మాట్లాడడం అంటేనే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే చీటికి మాటికి మన ఇంటి మీద గొడవలు తీసుకొచ్చేది విశ్వకే, ప్రతి దానికి కోడిపుంజులా మనల్ని అవమానించేది విశ్వకే, అన్నయ్యలు కానీ నిన్ను కానీ ప్రతి ఒక్కసారి కాలర్ పట్టుకుని మరీ గొడవకు రేకెత్తేది విశ్వకు వాళ్ళ నాన్న కలిసి. అలాంటిది విశ్వకు నేను ప్రేమించాలని అనుకోలేదు. కానీ ఒకరోజు నేను వల్లి వదిన గుడికి వెళ్ళాము, అక్కడ వల్లి వదిన నన్ను ఒంటరిగా వదిలేసి చాటుకి పక్కకి వెళ్ళిన తర్వాత విశ్వక్ వచ్చి నాకు ప్రపోజ్ చేశాడని ఇప్పుడే నేను వెళ్ళి మా నాన్నకు చెప్తాను అంటూ నేను ఎంతో ఆవేశంగా ఇంటికి బయలుదేరాను. ఆ వెనకాలే వల్లి వదిన వచ్చి ఏం చేయబోతున్నావు అంటూ నన్ను అడిగింది. వాడు నాకు ప్రపోజ్ చేస్తాడా, వెంటనే నేను నాన్నకు చెప్తాను అంటే, నువ్వు చెప్పడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతాయి, నువ్వు చెప్పగానే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి ప్రాణాలు తీస్తాడు, అప్పుడు మామయ్య జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, ఈ కుటుంబ పెద్దను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ చెప్పింది నాన్న. అందుకే ఆ విషయం మీకు చెప్పలేదు. పైగా నువ్వు విశ్వకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటవుతాయి, అత్తయ్య గారికైనా ప్రేమకైనా.
పుట్టింటికి వెళ్ళే భాగ్యం లేదు. నువ్వు విశ్వక్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఏమో మీ 2 కుటుంబాలు ఒకటవుతాయి కదా. మీ 2 కుటుంబాలు ఒకటయ్యాయన్న మంచి పేరు నీకే వస్తుంది కదా అంటూ వదిన చెప్పడం వల్లే నేను ఆ విషయాన్ని చెప్పలేదు. తర్వాత విశ్వక్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. విశ్వక్ కూడా నీ కుటుంబం మీద నాకు ఎలాంటి కోపం లేదు. 2 కుటుంబాలు ఒకటవ్వాలని కోరుకుంటున్నాను. నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం. నా చెల్లెల్ని దూరం చేసుకుని నేను ఉండలేకపోతున్నాను. అందుకనే నా చెల్లెలు నా కుటుంబం దగ్గరికి వెళ్తూ ఉంటే నేను నా చెల్లెల్ని చూడాలనుకున్నప్పుడు రావచ్చు కదా అని చెప్పి ఇంకా వాడు నా మనసును మార్చాడు. అందుకే నేను చెప్పలేకపోయాను. అంతే తప్ప నాకు వాడంటే ముందు నుంచి ఇష్టం లేదు. కేవలం 2 కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతోనే వాణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాను నాన్న అని చెప్పి వల్లి చెప్తుంది. అవును నాన్న, నాకు ఎగ్జాక్ట్ ఇదే చెప్పింది. నీకు ఎప్పుడైతే ఇలా నాకు తెలిసిందో నీకు చెప్దామని ప్రయత్నం చేశాను కదా. ప్రయత్నం చేయడంతోటే వద్దు, అలా చెప్తే అమూల్య ప్రాణాలు తీసుకుంటుంది. అమూల్య ప్రాణాలు తీసుకుంటే మళ్ళీ అందరూ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. మామయ్య గారు అమూల్యను నిలదీస్తారు. అందరిలోనూ పరువు పోయిందని అమూల్య ప్రాణాలు తీసుకుంటుంది అని చెప్పి నన్ను భయపెట్టింది నాన్న. లేదంటే ఈ విషయం రాత్రే చెప్పేవాడిని అని చెప్పనేసరికి, ఏంటి వాడి గురించి నేనెందుకు ప్రాణాలు తీసుకుంటాను నాన్న? వాడు మన 2 కుటుంబాలు ఒకటవుతాయి, గొడవలు లేకుండా మీకు ఎలాంటి అవమానం లేకుండా ఉంటుందని వాడిని ప్రేమించాను. వాడు ఎలాంటి వాడో తెలిసి వాడంటే మీకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని నాకు చెప్తే నేనెందుకు ప్రాణాలు తీసుకుంటాను? అంటే ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అందరా పెద్దోడా, వల్లియే ఇదంతా కావాలని చేస్తుందేమో అనిపిస్తుంది. వల్లి వెనక భద్రావతి ఏదైనా ఉండి 2 కుటుంబాల మధ్య మరింత గొడవ రావడం కోసం, నా మీద పగ తీర్చుకోవడం కోసం అమూల్యను ఆ ఇంటి కోడలుగా తీసుకుని వెళ్ళి బాధ పెట్టాలని చెప్పి భద్రావతి ఏదైనా ప్లాన్ చేసుంటుంది. లేదంటే అప్పుడు అమూల్యని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నాకు చెప్పనివ్వలేదు. ఇప్పుడు అమూల్య విషయం నీకు తెలిసిన తర్వాత కూడా నాకు చెప్పనివ్వలేదు. అంటే దీని వెనక ప్రేమ వల్లి వీళ్ళంతా కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. వల్లి కావాలనే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అసలు ఎందుకు ఇదంతా చేస్తుంది, దేని గురించి చేస్తుంది అనగానే, దేని గురించి చేసినా నాన్న, తను నా చెల్లెలి జీవితం వాళ్ళ చేతుల్లో పెట్టడం ఏంటి? వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదా? వాళ్ళు ఎంత దుర్మార్గులో మనకు తెలీదా? గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళు మన మీద ఎంత కక్ష పెంచుకున్నారు, ఎంత కోపాన్ని పెంచుకున్నారు. ప్రతి క్షణం ఏదో రకంగా ఏదో ఒక గొడవ పడుతూనే ఉన్నారు, ఏదో రకంగా మాటలు అంటూనే ఉన్నారు. మరి అలాంటి తప్పుడు మరి వల్లి ఎందుకు అలా సపోర్ట్ చేయడం? అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆశించిందా, లేక ఏదైనా జరుగుంటుందా? ఏదేమైనా తప్పే. అసలు విషయం ఏంటో తెలియాలి అంటే నేను ఒక పని చేస్తాను నాన్న అంటూ చందు ఆవేశంగా ఇంటికి బయలుదేరతాడు. ఇప్పుడు చందు ఇంటికెళ్ళి ఏం చేస్తాడో, పద వెళ్దామని చెప్పి గబగబా బయటకు వచ్చేసరికి ఇంకా బయట తిరుపతి ఉంటాడు. ఏంట్రా ఎక్కడున్నావు అనగానే, నేను మొత్తం విన్నాను బావా. ఆ విశ్వగాడిని నమ్మి అమూల్య జీవితాన్ని తన చేతిలో పెడితే అమూల్య జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. ఏంటమ్మా అమూల్య, తెలిసి ఆ విశ్వగాడిని ప్రేమించావా? వాడు ఎంత వెదవో నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి ప్రతి గొడవ కారణం కయ్యానికి కాలు దువ్వే రకం వాడు. అలాంటిది వాడిని ప్రేమించడం ఏంటమ్మా అని చెప్పాను. కానీ తెలుసుకున్నాను మామయ్య, ఎవడేంటో తెలుసుకున్నాను, ఎవడు ఎలాంటి వాడో తెలుసుకున్నాను మామయ్య అని చెప్పనేసరికి, మంచి పని చేసావమ్మా, వాడి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అని చెప్పాను. కానీ నువ్వు ఉండరా తిరుపతి, నేను ఆ ఇంటికి వెళ్తాను. ఆవేశంలో పెద్దోడు ఇంటికి వెళ్ళాడు, ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోతాడు. ఇంకా ఇంటికి చందు వచ్చేస్తాడు. వల్లి అంటూ గట్టిగా కేకలు వేస్తాడు. ఇదేంటి బా ఇంత గట్టిగా కేకలు వేస్తున్నాడు అనుకుంటూ, ఏంటి బా అని చెప్పనేసరికి చెంప చెల్లుమనిపిస్తాడు. ఏంటి బా నన్ను కొట్టావు అనగాని, చీ నోర్మి, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావా? నా చెల్లెలికి ఆ విశ్వగాడికి ప్రేమాయణం నడిపిస్తావా? ఇద్దరి మధ్య రాయబారం నడిపిస్తావా అని చెప్పనేసరికి, అచ్చు బాబోయ్ ఏంటి ఇలా అనేస్తున్నాడు అంటే, వాళ్ళ
వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడిపించింది నేనేనన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఏంటి బావగారు ఏంటి మీరు అనేది అని చెప్పాను గానే, అవును ప్రేమ, విశ్వకు ఇటు అవలేకే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అసలు వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమ చిగురించేలా చేసింది ఈ వల్లియేనంట. నాకు అమూల్య అన్ని విషయాలు చెప్పింది అనగానే, అచ్చు బాబోయ్, మావయ్య గారికి చెప్పొద్దు అంటే ఏకంగా వెళ్ళి అమూల్యని అడిగేశారా అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఒరే పెద్దోడా పెద్దోడా అనుకుంటూ వచ్చేస్తారు. ఏమైందండి అని చెప్పనేసరికి, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే, తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని చెప్పనేసరికి, ఆవేశపడకరా పెద్దోడా అని చెప్పాను కానీ, లేదు నాన్న, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి వెనకాడని ఇది నా ఇంట్లో నాకు భార్యగా ఉండడానికి వీల్లేదు. ఎవరైనా ఏదైనా చేస్తే ఆడపడుచును కాపాడుకోవాల్సింది పోయి కావాలని తనే ప్రమాదంలోకి నెట్టివేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? ఏమన్నావే రాత్రా? నేను గనక వెళ్ళి మా నాన్నకు చెప్తే నా చెల్లెలి ప్రాణాలు తీసుకుంటుందా? ఏంటమ్మా లెక్క అని చెప్పాను కానీ, చిచ్చి, ఆవేదం కోసం నేనెందుకు ప్రాణాలు తీసుకుంటాను? రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతోనే వాడిని ప్రేమించానే తప్ప విశ్వక్ అంటే నాకు ఇష్టం లేదు. విశ్వక్ను ప్రేమించే ఆలోచన కూడా లేదు. మా అమ్మకి ప్రేమ వదినికి పుట్టిల్లు దక్కుతుందని, పైగా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఏమీ లేకుండా సంతోషంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే నేను అలా చేయాలి అనుకున్నానే తప్ప నేను వేరే ఉద్దేశము కాదు, నాకు అంత ఇష్టము లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. బుక్ అయిపోయాను, అడ్డంగా బుక్ చేసేసింది కదా, అయినా ఈయన వెళ్ళి మావయ్య గారికి చెప్పాడా? చెప్పొద్దని అంతలా చెప్పిన తర్వాత కూడా ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వల్లి, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. వాళ్ళు నీతో చేతులు కలిపి మాట్లాడి ఇద్దరూ కలిసి మాట్లాడుకొని నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి ఇంత కుట్ర చేశారు అంటే నువ్వు వాళ్ళకి ఎంత సపోర్ట్గా ఉండుంటావు, వాళ్ళు నీకు ఎంత సపోర్ట్గా ఉండుంటారు అంతా అర్థమవుతుంది. వెళ్ళిపో, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపో అని చెప్పనేసరికి, అది కాదండి అని చెప్పాను కానీ, ఇంకా నువ్వేం చెప్పకు, నువ్వు నీ మాయ మాటలను నమ్మి నేను మోసపోయాను. నువ్వింత దారుణంగా నా కుటుంబాన్ని మోసం చేస్తావని అనుకోలేదు. నా చెల్లెలి జీవితంలో పెళ్లి నిర్ణయం తీసుకునేది ఎవరు? నువ్వు నా చెల్లెలికి నచ్చ చెప్పి పెళ్లి వరకు తీసుకెళ్తావా? ఈ విషయం నేను తెలుసుకున్నాను కాబట్టి ఏ గొడవ లేకుండా, అంత పెద్ద గొడవలు జరగకుండా సద్దుమణిగేటట్టుగా నేను మాట్లాడుకున్నాను. లేదంటే వాళ్ళు సరాసరి పెళ్లి చేసుకుని వస్తే అమూల్య పాపం రెండు కుటుంబాలు ఒకటవడం కోసం చేసుకున్న పెళ్లి కాస్త తన జీవితం నాశనం అయిపోతుందన్న విషయం తెలుసుకోకుండా ఉంటుంది. అలా ఎప్పటికీ నా చెల్లెలికి జరగడానికి వీల్లేదు. నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపోవే. నువ్వు నా ఇంట్లో ఉంటే ఎలా అంటే ఏదో ఒకటి ప్రమాదాలు తీసుకొస్తావు. సొంత ఆడపడుచు గురించి నువ్వు ఆలోచించలేకపోయావు. ఇంత కుట్ర చేసి ఇంత మాయ చేసి ఈ రకంగా నువ్వు చేస్తావని కూడా కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా చందు అయితే వద్దురా పెద్దోడా అని చెప్పాను కానీ, లేదు నాన్న, ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనిస్తే ఇది ఎంతకైనా తెగిస్తుంది. అందుకే దీన్ని ఇంట్లో ఉండనివ్వద్దు నాన్న. దీన్ని పుట్టింటికి పంపించేయాలి. అప్పుడే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే దీనివల్ల ప్రతిసారి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అమూల్య పెళ్లి బలవంతంగా చేసేస్తుంది ఇది. దీంతో జాగ్రత్తగా ఉండాలి నాన్న అని చెప్పి ఇంకా చందు అయితే అనేసరికి, అది కాదురా అనగానే, నా నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పకండి అంటూ వల్లిని కాస్త బయట వరకు లాక్కొచ్చేసి, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇన్ని రోజులు తెలిసినా కానీ నువ్వు చెప్పలేదు కదా, వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా చందు కాస్త బయటకు గెంటేస్తాడు. బయటకు గెంటేసేసరికి, అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పాను కానీ, నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు, వదిలేసేయ్, నీ దారి నువ్వు చూసుకో, నా ఇంటి దరిదాపులకు కూడా నువ్వు రావడానికి వీల్లేదు, అర్థమవుతుందా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా చందు అయితే వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేయడం జరుగుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి చందు వల్లి నిజస్వరూపం తెలుసుకోవాలని, అమూల్య విశ్వక్ను ప్రేమిస్తుందన్న విషయం
రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.